యాక్ట్రెస్ రాధిక ఆప్టే వన్స్ అగైన్ సౌత్ సినిమా ఫిల్మ్ సెట్స్ గురించి తన బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ని ఓపెన్లీ షేర్ చేశారు. రాధిక ఆప్టే అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఒపీనియన్స్కి వెల్ నోన్. పాస్ట్లో కూడా కొన్ని ఫిల్మ్ సెట్స్లో తనకి ఫేస్డ్ డిస్కంఫర్ట్ గురించి మాట్లాడారు. షీ హెజ్ వర్క్డ్ ఇన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ లైక్ రక్తచరిత్ర, కబాలీ అండ్ లెజెండ్. రీసెంట్గా తన లేటెస్ట్ రిలీజ్ సాలీ మొహబ్బత్ ప్రమోషన్స్లో పాట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధిక తన కెరియర్లో ఒక డిఫికల్ట్ ఫేజ్ని రికాల్ చేశారు. ఆమె చెప్పింది ఏంటి అంటే, అప్పట్లో సౌత్ ఇండియన్ సినిమాలో వర్క్ చేయడం ఫినాన్షియల్ నెసెసిటీ వల్ల జరిగింది, చాయిస్ వల్ల కాదు. రాధిక చెప్పారు, అప్పుడు వర్క్ అర్జెంట్గా కావాలి, ఇన్కమ్ అవసరం ఉంది, అందుకే ఆప్షన్స్ లిమిటెడ్గా ఉన్నాయి అని. ఒక షూట్ టైంలో జరిగిన ఇన్సిడెంట్ని గుర్తుచేసుకొని అది తనకి చాలా అన్కంఫర్టబుల్ అనిపించిందని చెప్పారు. స్మాల్ టౌన్లో షూట్ నడుస్తుంటే ఎంటైర్ సెట్లో ఆమె ఒక్కరే వుమెన్, మిగతా అందరూ మెన్. షూటింగ్ టైంలో తన బాడీ మీద ఎక్సెసివ్ ప్యాడింగ్ వేసుకోవాలి అని రిపీటెడ్లీ ఇన్సిస్ట్ చేశారు. ఎంత ప్యాడింగ్ అవసరం అని క్వశ్చన్ చేసినా మళ్ళా యాడ్ చేయమని చెప్పారు అని ఆమె రివీల్ చేశారు. సిచ్యువేషన్ని ఇంకా వర్స్ చేసింది ఏంటి అంటే, ఆమె దగ్గర మేనేజర్ లేదు, ఏజెంట్ లేదు, ఓన్ టీంని తీసుకొని రావడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అరౌండ్ ఉన్న క్రూ మొత్తం మేల్ అండ్ సెక్సిస్ట్ జోక్స్, కామెంట్స్ని నార్మల్లా ట్రీట్ చేశారు అని చెప్పారు. రాధిక క్లియర్గా చెప్పింది ఏంటి అంటే, ఈ ఎక్స్పీరియన్సెస్ సౌత్ సినిమా వరకే లిమిట్ కాలేదు. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా కొన్ని ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వల్ల ట్రబులింగ్ బిహేవియర్ ఫేస్ చేశాను అని రివీల్ చేశారు. హౌఎవర్, ఆమె ఎవరు అని నేమ్స్ రివీల్ చేయలేదు. చెప్తే చాలామందికి షాక్ అవుతుంది అని మాత్రమే అన్నారు. ఓవరాల్గా రాధిక ఆప్టే స్టేట్మెంట్ సినిమా ఇండస్ట్రీలో వర్క్ ప్లేస్ సేఫ్టీ, జెండర్ సెన్సిటివిటీ అండ్ ప్రొఫెషనలిజం మీద సీరియస్ డిస్కషన్ని రీఓపెన్ చేసింది.